వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇవాళ ఆయన తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్కు వెళ్లారు. అక్కడ రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్కు బయలుదేరడానికి ముందు వైఎస్ విజయలక్ష్మి ఆశీర్వాదం కూడా రాజారెడ్డి తీసుకున్నారు. అనంతరం ఆయన ఉల్లి మార్కెట్ సందర్శనకు వెళ్లారు. దీంతో రాజారెడ్డి రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని పొలిటికల్ చౌరస్తాలో చర్చ జోరుగా సాగుతోంది. ఇవాళ కర్నూలులోని ఉల్లి మార్కెట్ కు తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి తనయుడు రాజారెడ్డి అక్కడికి వెళ్లటంతో, అంటే తల్లితో పాటు అతను కూడా వెళ్లి రైతులతో మాట్లాడటంతో తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలైతే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ దుర్గా, అంటే ఎటువంటి టాక్ వినిపిస్తోంది? నిజంగానే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మరొక యంగ్ లీడర్ రాజకీయాల్లోకి వస్తారనేది ఒక హాట్ చర్చ అయితే జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఎందుకంటే ఇటీవలే రాజారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా బయటకు రావడం, అలాగే అతను రాజకీయాల్లోకి వస్తారు, అందుకు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు రాజారెడ్డి అనే దానికి సంబంధించి కూడా అటు ముఖ్యంగా శర్మిల వర్గంలో ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి మాటలుగా మనకి తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కర్నూలులో ఏదైతే ఉల్లి మార్కెట్ కి వైఎస్ షర్మిల ఈ రోజు పర్యటన ఉంది. ఉల్లి రైతులతో మాట్లాడేందుకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల షెడ్యూల్ అనేది ఈ రోజు ఉంది. అయితే వైఎస్ షర్మిలతో పాటు ఈ రోజు తనయుడు రాజారెడ్డి కూడా ఈ రోజు మార్కెట్ కి వెళ్లడం ఇప్పుడు ఆ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కొన్ని సందర్భాల్లో కూడా రాజారెడ్డి బయటకు వస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ జయంతి వర్ధంతి సమయాల్లో కూడా ఆయన ప్రతిసారి తప్పకుండా ఆయన రావడం, నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్ లీడర్లంతా కూడా చాలా యాక్టివ్ గా రాజారెడ్డి నుంచి పార్టీలో ఉండబోతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కాబోవడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది, కానీ ఈ లోపు ఉన్నటువంటి కొన్ని అంశాలు వారిగా ఆయన విజిటర్స్ కూడా చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మొదటిసారి ఉల్లి మార్కెట్ కి వెళ్తున్నారు. శర్మిలతో పాటు తను కూడా వెళ్లి రైతులతో మాట్లాడబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతుల ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్ లో రాజారెడ్డి రాజకీయంలో రావడం కోసం జరగాల్సినటువంటి వర్క్ అంతా కూడా జరుగుతుంది. శర్మిల పూర్తి స్థాయిలో రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారనేది ముఖ్యంగా శర్మిల క్యాంపులో వస్తున్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు రాజారెడ్డి ఉల్లి మార్కెట్ కు వెళ్లే అంశానికి సంబంధించి కూడా షర్మిల సంబంధించినటువంటి టీం కూడా దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం చూస్తే ఖచ్చితంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు. అయితే ఎప్పుడు వస్తారు, ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ లో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి వ్యక్తి, దాంతోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి పేరు కూడా ఆయనకి ఉంది. దాంతోపాటు యూత్ లో కూడా ఫాలోయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ షర్మిల వర్గానికి చెందినటువంటి నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే రాజారెడ్డిని రాజకీయాల్లో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా యువతని అట్రాక్ట్ చేసే విధంగా రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ చేయాలనేది చాలా స్పష్టంగా షర్మిలకు ఉన్నటువంటి పొలిటికల్ వ్యూహంగా మనకి తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉల్లి మార్కెట్ కి రాజారెడ్డిని తీసుకువెళ్లడం, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే నేతల ఏదైతే లోటుతో ప్రస్తుతం అయితే ఉందో ఆ లోటును తీర్చేందుకు రాజారెడ్డిని తీసుకొస్తే పెద్ద ఎత్తున యువత కాంగ్రెస్ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతారు. తద్వారా పార్టీ బలోపేతం కూడా ఏపీలో ఉండే అవకాశం ఉందంటూ కూడా షర్మిల తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాజారెడ్డిని రాజకీయాల్లో కూడా తీసుకొచ్చేందుకు షర్మిల అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. దుర్గా, అంటే తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందా? అయితే ఈ రోజు అయితే ఉల్లి మార్కెట్ కి వెళ్లి రైతులతో షర్మిలతో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. రైతులతో కూడా మాట్లాడబోతున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో కొన్ని పర్యటనలు కూడా త్వరలో చేయబోతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, అలాగే ఇండస్ట్రీలకు సంబంధించి ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి అయితే రాజారెడ్డి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు అయితే చేయబోతున్నారు. ఇటీవల రెగ్యులర్ గా ఏదైతే షర్మిల కార్యక్రమాలకు వెళ్తారో, విజిటింగ్ కి వెళ్తారో అన్ని చోట్ల కూడా రాజారెడ్డిని కూడా తీసుకెళ్లే ఆలోచన అయితే షర్మిల చేస్తున్నట్టు, తద్వారా ప్రజలందరికీ కూడా రాజారెడ్డిని పరిచయం
చేయడంతో పాటు ప్రజలకు అలవాటు చేసి తర్వాత పార్టీలోకి తీసుకురా వచ్చి పార్టీలో కూడా యాక్టివ్ రోల్ పోషించే విధంగా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే రాజారెడ్డిని ఈ రోజు మొదటిసారి తీసుకువెళ్తున్నారు. అయితే దీంతో పాటు ఏదైతే రాజారెడ్డి ఉల్లి మార్కెట్ కి వెళ్తున్నారో వెళ్లే ముందు విజయం ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే శర్మిలతో పాటు రాజారెడ్డి ఇద్దరూ కూడా విజయం ఆశీస్సులు తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఖచ్చితంగా వైఎస్ విజయం కూడా రాజారెడ్డి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారనే ఒక అంశాన్ని కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజారెడ్డి కూడా వైఎస్ విజయం ఆశీస్సులు కూడా తీసుకుని ఈ రోజు బయటకు వచ్చారంటే ఖచ్చితంగా త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ లోపు ప్రజలకి అలవాటు చేయడంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక డిస్కషన్ ని తీసుకొచ్చేందుకు వైఎస్ శర్మిల ఈ రోజు ఉల్లి మార్కెట్ కి రాజారెడ్డిని తీసుకుని వెళ్తున్నారు. ఇక త్వరలోనే ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసే ఖచ్చితంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి యాక్టివ్ రోల్ పోషిస్తారు, ఏ విధంగా రాజారెడ్డిని పొలిటికల్ గా ఎక్స్పోజ్ చేస్తారనే దానికి సంబంధించిన క్లారిటీ అయితే త్వరలో రాబోతుంది. ఎస్ దుర్గా, అంటే ఇటు ఏపీ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు మనం చూసుకుంటే అంటే ఏదైనా ఇష్యూని బలంగా తీసుకెళ్లడానికి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడానికి ఎప్పుడు వైఎస్ షర్మిలానే ముందు ఉంటారు, తన వాయిస్ వినిపిస్తారు. అయితే ఇప్పుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, నేతలు ఏమంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఏపీ కాంగ్రెస్ కి ముఖ్యంగా సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా స్టీల్ ప్లాంట్లు కానీ లేదంటే ప్రత్యేక హోదా లేదంటే ఇతర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అలాగే విభజన హామీలు వీటి గురించి మాట్లాడే ఏకైక నేతగా వైఎస్ శర్మలే ప్రజెంట్ అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పోలవరం అనేది నిధులు ఇవ్వట్లేదనేది చాలా స్పష్టంగా అటు వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని కూడా వైఎస్ శర్మల ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి అనేది ఎక్కడా కూడా దాని గురించి చర్చ లేదు. కానీ శర్మిల ఒకరే ప్రతిసారి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత చేస్తారని ఒక హామీని కూడా వైఎస్ శర్మిల ఇస్తున్నారు. కాబట్టి ఒక రాజారెడ్డిని కనుక రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లయితే ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రధాన ఎజెండాగా ఆయనతో అనేక కార్యక్రమాలు చేయించేందుకు వైఎస్ శర్మిల ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే యువతకి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలతో పాటు పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయి. కాబట్టి యూత్ బేస్ లో రాజారెడ్డిని ఆ విషయంలో ఎక్స్పోజ్ చేసే ఆలోచనలో కూడా శర్మిల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా అనేక కీలకమైన అంశాలకు సంబంధించి ప్రధానంగా వైఎస్ శర్మిల ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగానే రాజారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనేది వైఎస్ శర్మిల భావనగా మనకి తెలిసింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే రాజకీయ నాయకులు ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడట్లేదు. చాలా కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పుకోదగినటువంటి నేతలు ఎవరు లేరు. అయితే రాజారెడ్డి కనుక వచ్చి యాక్టివ్ గా కనుక రోల్ పోషించినట్లయితే యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆలోచన చేసే అవకాశం ఉందనేది శర్మిల వ్యూహంగా మనకు తెలుస్తుంది. ఇటీవలే కొన్ని సమావేశాల్లో కూడా శర్మిల పెద్ద ఎత్తున యువత రండి, ఇండస్ట్రియలిస్టులు రండి, పార్టీకి ఒక సోర్స్ కావాలి, దాని ద్వారా మీకు భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడ పార్టీలో ఎదిగే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో అంటూ కూడా అనేక సార్లు చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజారెడ్డిని కనుక తీసుకొచ్చినట్లయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. తద్వారా యువత పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందనేది శర్మిల భావిస్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా యాక్టివ్ చేయడం ద్వారా రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి మేము కూడా ఫైట్ చేస్తామనేది చాలా స్పష్టంగా శర్మిల చెప్తుంది. ఇందులో భాగంగానే తన కొడుకును కూడా రాజకీయాలకు తీసుకొచ్చి పార్టీ బలోపేతం చేయడంతో పాటు తన లెగసీని కూడా కంటిన్యూ చేసే ఆలోచన అయితే వైఎస్ శర్మిల చేస్తున్నట్టుగా మనకి సమాచారం. థ్యాంక్ యూ దుర్గా.